ఫస్ట్ ఫోటో ప్లీజ్. నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి ఎక్కినావమ్మో గడిపెట్ట గండి మైసమ్మ. అలాగే ఉంది మాకు చూస్తుంటే. ఇది కమెంట్ లా లేదు. థ్యాంక్స్ ఫర్ బ్యూటిఫుల్ సాంగ్. సింహం మధ్యలో పెళ్లి. దీని గురించి ఎక్కువ డిస్కషన్ చేయకూడదు, తీసేసుకో. యానిమల్ లవర్ అంటే మూర్తి గారు, అక్కడ దానికన్నా పెద్ద యానిమల్ ఎవరున్నారు చెప్పండి? నువ్వు అమ్మాయిని చూడాలనుకో తప్పులేదు, ఫోటో దిగాలనుకో కొంచెం రిస్క్ పర్లే దిగొచ్చు. అదే చనువిచ్చిందని పక్కన కూర్చున్నావు అనుకో వేటాడేస్తది. ఇన్ని విషయాలు తెలిసినా పులిలా దాని పక్కన ఎలా కూర్చున్నాయి? అది కూడా ఆడపులి కాబట్టి. అవి ఆడపుల్లా? ఓకే, అక్కడితో ఆపేద్దాం. రే ఆడపిల్లని అనుకున్నావా? ఆడపులిని రా. మీరు ఏ జూలో ఉంటారు? పక్క బోన్లో. మొత్తానికి జూలో ఉంటావు, ఒప్పుకుంటావు. థ్యాంక్ యూ. నువ్వు కూడా జూలోనే ఉంటారు కదా. వాటిలో ఏది నిద్ర లేచినా మనకే డేంజర్ అన్నా. కొన్ని ఏమో మాంసాలు తింటాయి, ఒకటి మాత్రం జీవితాన్ని తినేస్తుంది. అబ్బాయిలు ఎవరు దొరక్క చివరికి అదే గత అనుకుంది. ఇది మంచి రొమాంటిక్ గా అనుకుంటాను కుర్రాడా. ఆ? ఆఖరికి పులిలం కూడా వదలలేదు. అదే చెప్పింది వాళ్ళు కూడా. మనలాంటి వాళ్ళు అట్లా సెక్యూరిటీగా ఉన్నారు కాబట్టి ఎవడు వస్తలేడు. అదే మనం లేకపోతే ఈ పాటికి ఏమేమో జరిగిపోతుండే. అంటే మనం పుల్లిలు అని చెప్తున్నామన్నా మనం తగ్గద్దు కదా. నేను ఏమన్నా అన్నానరా? చెప్తున్నా క్లారిటీ. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ నాకు బాగా నచ్చింది. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. చేతిలో ఎర్రపువ్వు పట్టుకున్నప్పుడు అర్థం చేసుకోవాలన్న వాడింత ఎర్రపువ్వు అనేసి. గాంటీ అబ్బాయిది జిప్ ఓపెన్ ఉంది, అందుకే అమ్మాయి అంతా సిగ్గుపడుతుంది. ఇది తెలుగు బరే ముచ్చటగా ఉంది చూడు. తెలుగులోనే చెప్పు. అరే ఎట్లా చెప్పాలి అన్న? చెప్పబ్బా. చెప్పినా ఆల్రెడీ. గాంటీ అబ్బాయిది జిప్ ఓపెన్ ఉంది, అందుకే ఆ అమ్మాయి అంతా సిగ్గుపడుతుంది. నేను కళ్ళు తెరిచే ముందు ఎంతమంది నాశనం చేసినా చెప్పుకో. సిగ్గు నీకే చాలా అందం, ముద్దు ముద్దుగా ఉంటావే, ఎంత ముద్దుగా ఉంటే మాత్రం అంత సిగ్గేంటి. ఏంటో పాటలు పాడేస్తున్నాడు కుర్రాడు, మొత్తం పురత ఏడవచ్చేసాను మొత్తం. అయిపోయింది, ఇంకా లాస్ట్ స్టేజ్. ఆ పిల్ల అలాంటి పాపం. మేకప్ వేసుకున్నప్పుడే చూడు, మేకప్ లేనప్పుడు చూడాలని ఒక తట్టుకోలేవు. తట్టుకోవటం ఉంటాడేంటాడు, చచ్చూరుకుంటాడు అప్పుడు. పోనీ ఇచ్చే, నువ్వు ఇచ్చే చాక్లెట్ ఇచ్చే. చంటూ పారిపోవాలంటే పారిపో, ఇది నీ లాస్ట్ ఛాన్స్. చంటి చంటి సారీ. ఇప్పుడు సిగ్గుపడుతున్నా, తర్వాత కష్టపెడతా. భలే చెప్పావు. ఇప్పుడు సిగ్గుపడతా, తర్వాత కష్టపెడతా. అరే అదిరిపోయింది. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అది AK-47 అనుకున్నావా, గోకే-47 అనుకున్నావా? బట్టే పాడుకో అను. ఆగేవే. గోకుంటాను కదన్నా. ఆడు గోకోట్లేదురా, బోట్ ఎట్టుకున్నాడు, పెట్టుకున్నాడు. కళ్ళున్నాడు బుల్లెట్ మాత్రమే చేస్తాడు, కానీ దిమాగున్నాడు ఎక్కడ దూరిందో. కూర్చో. చంటన్న అక్కడ ఒకటి గమనించినట్టు అయితే అక్కడ రెండూ పేలే వస్తువులే. గన్ ఎక్కడ పెట్టుకుందామని కదా, ఆ బుల్లెట్ దిగిందా లేదా? ఎక్కడికి? ఎక్కడ పెట్టుకుంటే అక్కడ దిగుద్దా? సమరమే డాక్టర్ సమరమే. పిల్లని టార్చర్ భరించలేక గన్న మీద కూర్చున్నాడో గోడ మీద కూర్చున్నాడో తెలియట్లేదు. చంటి గారు అక్కడ గన్ రీలోడ్ అవుతుంది. జాలి చూపిస్తావేంటి నా మీద? ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అది బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జ్ అనుకుంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఫౌండేషన్ బాగా చేశారు. ప్రపంచంలో అతి పెద్ద వాళ్ళు చైనా వాళ్ళు. దీన్ని చూసిన తర్వాత చైనా వాళ్ళు సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయిందని నిపుణులు అంటున్నారు. నిపుణులు అంటున్నారు, నువ్వు కాదు అనేది. వెరీ గుడ్ రా, వెరీ గుడ్.
లైన్ లో నించాలంటే ఇలాంటి లగ్జరీ సీట్స్ ఖచ్చితంగా అవసరమే. ఇందాక షూట్ చేస్తే అట్లా అయింది. ఇందాక అది షూట్ చేస్తే అట్లయిందా? మ్యాగజైన్ దింపిండాడు. చూసినావా అన్న నా స్కూల్ బెంచ్ లకు ఎంత గట్టిగా ఉందో? సేమ్ అదే. ఎవరిది గట్టిగా ఉందిరా? బొమ్మడికాయ పైన మహేష్ అన్న, అది ఆ ఇక్కడ పిక్ లో బొమ్మడికాయ గుమ్మడికాయ ఓకే గుమ్మడికాయ. థ్యాంక్ యూ. తెలుగు మాట్లాడరా, చంపేకు. బొంబడికాయ నీ పెండాకుడు. అబ్బా వీడికి కొండ ప్రాంతాలంటే ఎంత ప్రేమో. ఆదిమానవుడు అయి ఉంటాడు వాడు. మీలో ఎవరైనా సరే అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇక్కడ ఇస్తే వాళ్ళకి నేను చాక్లెట్ ఇస్తా. డాన్స్ చేస్తావా? దా. 1 2 3. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెట్టు మోజులే. వేసినారు హోటలు బొట్టు పెట్టి పిలిచిన దబా దబా దాబాకే బరువు తీస్తలే. డిస్కోడు పప్పలు డెప్పులైట్ గుట్టిన ఆమె తోపులోనే మేళమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. That was awesome performance. Thank you so much.